వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేంజింగ్ మార్కెటింగ్ పేరుతో 16 కోట్లు వసూలు, నలుగురి అరెస్ట్. రక్షణ రంగం అభివృద్ధికి వినూత్న వ్యవస్థ, రాజ్నాథ్ సింగ్. కీలక నిర్ణయం, రాష్ట్ర వ్యాప్త పర్యటన వాయిదా. ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. భారత రక్షణ రంగంలో పరిశోధనను అభివృద్ధిని బలోపేతం చేయడానికి వినూత్న వ్యవస్థను వృద్ధి చేస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ 278వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత యుద్ధాల్లో ఆధునిక సాంకేతికత బాగా పెరిగిందని, ఇది మనకు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. కొత్తగా వస్తున్న సాంకేతికతలు ఏళ్లగా జరిగిన పరిశోధన అభివృద్ధి ఆధారంగా రూపొందించినవని రాజ్నాథ్ చెప్పారు. ఈ సాంకేతికతలను మనం కూడా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయని, భద్రతా అవసరాలు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. అందుకే రక్షణ బడ్జెట్ కూడా ఏటా పెరుగుతుందన్నారు. బడ్జెట్ పెరుగుదలతో దాన్ని తెలివిగా ఉపయోగించాల్సిన బాధ్యత రెట్టింపైందన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తమిళగ వెట్రికలగం పార్టీ వ్యవస్థాపకుడు తమిళ స్టార్ నటుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాష్ట్ర వ్యాప్త పర్యటన వాయిదా వేసుకున్నారు. ఈ విషయాన్ని టీవీకే పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కరూరు ఘటన నేపథ్యంలో తమ పార్టీ నాయకుడు విజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనను 2 వారాల పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. విజయ్ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బహిరంగ సభలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. మరోవైపు పోలీసుల అనుమతితో వచ్చే వారం విజయ్ కరూరులో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించనున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఎవరైనా పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేయాలన్నదే బీజేపీ అభిమతం అన్నారు. బుధవారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మొదలైందని, వార్డు సభ్యుడు మొదలుకొని జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. అత్యధిక స్థానాలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. స్థానిక సంస్థలను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని, కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేసిందని ఆరోపించారు. చైల్డ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన 4 వ్యక్తులను వరంగల్ కమిషనరేట్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సిపి సన్ప్రీత్ సింగ్ బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా గడ్డిపల్లికి చెందిన తెప్పాలి సైదులు, పెన్వహాడుకు చెందిన పోడిల సురేష్ కుమార్, హుజూర్ నగర్ కు చెందిన పాడిల శ్రీధర్, ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన బడుబూతుల రామకృష్ణ ముఠాగా ఏర్పడి 2023లో హెప్సిబా పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. తమ సంస్థలో 6,000 కట్టి ఏజెంట్ గా చేరితే మొదట్లోనే 2,000 విలువైన బహుమతి ఇవ్వడంతో పాటు కొత్త సభ్యులను చేర్పించిన వారికి 20 నెలల పాటు నెలకు 1000 చొప్పున చెల్లిస్తామంటూ నమ్మించారు. కురుపాం, గుమలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఈదురుగాలుల తాకిడికి భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేరకొరిగి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. భారీ వర్షానికి ఇంటి గోడలు కూలిపోతున్నాయి. కురుపాం మండలం పుదికవలస, సైతంపేట, గోటివాడ గ్రామాలలో 100 ఎకరాల్లో చేతికి అందుకొచ్చిన అరటి, మొక్కజొన్న, పత్తి పంటలు నాశనమయ్యాయి. నా పేరు లక్ష్మణరావు అండి. మన పారపూర్ మండలం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామం అండి. మా ఎరకోట ఇదండి. మా ఎరకోట పావు మొత్తం ఎల్లతోనే ఉన్నదండి. ఇక 10 రోజులను మొత్తం తోట అయిపోద్దని టైంకి మొత్తం ఇలా గాలి వచ్చిపోయిందండి. ప్రభుత్వం సహకరించి మాకు నష్ట పరిహారం ఇప్పిందని కోరుతున్నాం. అలాగే మొత్తం ఈ తోటలన్నీ పడిపోయినాయి సార్. అలాగే మా కురుపాం మండలంలో ప్రతి గ్రామంలో కూడా అరటి తోటలు ఉన్నాయి సార్, 1000 ఎకరాలు. అవన్నీ కూడా ఈ గాలికి మొత్తం ఇలాగే పడిపోయి దయింది మాపై అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం దాతవరం మండలం చిక్కుడుపాలెంలో గల శ్రీ శివశక్తి క్షేత్రాన్ని సినీ నటుడు శుభలేఖ సుధాకర్ గురువారం దర్శించుకున్నారు. శ్రీ శివశక్తి క్షేత్రాన్ని దర్శించుకున్న శుభలేఖ సుధాకర్ ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయం తనకు ఎంతో నచ్చిందని, ఇక్కడ ఏదో శక్తి ఉందని అన్నారు. దేవుడంటే నేను బలంగా నమ్ముతానని,
ప్రతి సంవత్సరం నేను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానన్నారు. వెళ్ళేది ఒకే ఒక గుడి, అది తిరుమల దేవస్థానం. వెంకటేశ్వర స్వామి ఒకసారి మొక్కుకొని వస్తుంటాను అన్నమాట. భక్తి, పూజలు, పునస్కారాలు ఇవన్నీ మా ఇంటికి శైలం వచ్చిన తర్వాత మొదలైన తనకి చాలా భక్తిభావం ఎక్కువ. తనే విషయాలు చెప్తూ ఉంటుందన్నమాట. నాకు స్వామి గారు చాలా యాదృచ్ఛికం. ఒకరోజు ఎందుకు ఫోన్ చేశారు ఒక నంబర్ నుంచి. నా అలవాటు ఏంటంటే ప్రతి ఏ నంబర్ అయినా నేను ఫోన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాను. అలాగా కాల్ తీసుకుంటే వారు పరిచయం చేసుకున్నారు, సంగతి సమాచారం అని చెప్పారు. అది మా మొదటి పరిచయం. అక్కడి నుంచి అప్పుడప్పుడు వారు ఫోన్లో మాట్లాడడం జరుగుతూ ఉండేది. నేను స్పందిస్తూ మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఒకనొక సందర్భంలో చెప్పారు, ఒకసారి ఈ గుడికి రండి, ఇక్కడికి ఒకసారి వచ్చి పూజ చేయండి అని చెప్పేసి. సో ఎప్పుడైనా పూజలు అనేసరికి తనతో చెప్పాను ఇలాగా. తను కూడా స్వామి గారిని కలవడం జరిగింది. సరే, యాక్చువల్గా ముగ్గురు రావాల్సింది, నేను, తను, మా అబ్బాయి. బట్ ఇప్పుడు నవరాత్రుల వల్ల తను ప్రతిరోజు అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు ఇంట్లోని. అబ్బాయి బిజీగా ఉన్నాడు. సరే, నేను పని కట్టుకుని ఇటు పక్క వచ్చాను. ఇది సడన్గా చూస్తే ఇది మామూలుగా మనకి అలవాట్లు గుడి అనేసరికి ఒక వేరే అట్మాస్ఫియర్గా ఉంటుంది. అది ఇక్కడ కొత్తగా ఉంది. అసలు ఆ అట్మాస్ఫియర్ అన్నది ఏమీ లేదు. బట్ లోపలికి ఇక్కడికి దిగొచ్చిన వెంటనే ఈ లింగాలు, ఆ చక్రం ఇవన్నీ చూస్తుంటే ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ పవర్, ఎ డిఫరెంట్ లుక్. అండ్ దీని గురించి వారు చెప్తున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. సో భగవంతుడు అన్నవాడు విగ్రహ రూపం అన్నది కాకుండా ఇలా కూడా ఉంటారు, ఇలా కూడా జరుగుతుంది, ఇది కూడా చేయొచ్చు అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. వారు కష్టం, వారు నిత్యం దీనికోసం పాటుపడేది నేను వింటూనే ఉన్నాను. డెఫినెట్లీ ఆ స్వామి అనుగ్రహంతో అన్నీ సక్రమంగా జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దసరా పండుగ కుటుంబంతో సహా హెలికాప్టర్లో కొండారెడ్డిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బతుకమ్మలతో, గజమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రాకతో పండుగ పూట జాతరను తలపించిన కొండారెడ్డిపల్లి హెలికాప్టర్ దిగి నేరుగా ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదాలు తెలుపుతూ తన ఇష్టదైవమైన శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయంలో దసరా పండుగ వేడుకలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 27 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు ఎరిక్షన్ బాబుని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, టీడీపీ కూటమి నాయకులు, ఆర్యవైశ్య కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఇంతసేపు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇటీవల బీజేపీ నాయకుడిపై దాడి జరిగిందంటూ జరిగిన ప్రచారాన్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ యనుమల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కూటమి నాయకులతో కలిసి మాట్లాడుతూ తాము బీజేపీ నాయకుడు వైసీపీ వారిని వెంటబెట్టుకుని టీడీపీ కార్యాలయానికి రావడం పట్ల తప్పుపట్టారు. ఇలా వ్యవహరించడం అన్యాయమని, అదేవిధంగా వైసీపీ నాయకులు ఏదో విధంగా కూటమిలో చిచ్చు రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ
గౌరవనీయులు పెద్దలు గూడూరి వెంకటబాబు గారిని మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని పత్రికా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి చాలా సంతోషం. ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎంతోమంది మంత్రులు పనిచేసిన, ఎంతోమంది అపోజిషన్ ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు పాటుపడలేదని, ఎవరు కూడా ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా అందరూ గోల్మాల్ చేసి ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ నియోజకవర్గం అయినప్పుడు కూడా వారికి కనికరం జాలి లేదనే విషయాన్ని స్పష్టంగా ఐదుమన్నటువంటి అన్ని పార్టీకి సంబంధించిన పెద్దలను తెలుసు. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే, మాకు మంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గూడూరి వెంకటబాబు గారిని మా కూటమి తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పంపించడం జరిగింది. వారి నాయకత్వంలో 5 మండలాల్లో ఉన్నటువంటి మా బీజేపీ కార్యకర్తలు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా మరి మేమందరం కలిసిమెలిసిగా పనిచేసి వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి ఎలక్షన్ బాబు గారు అయితే నిన్న జరిగినటువంటి దురదృష్టవశాత్తు మరి పుల్లాల చెరువు మండలానికి సంబంధించి కొంతమంది వైసీపీ కార్యకర్తలు మా పార్టీ నాయకుడిని తీసుకొని వచ్చి వారు బిల్లులు అడగడం అనేది, మొక్కల బిల్లులు అడగడం అనేది, అదేవిధంగా గోకులం స్టేడియం అని అడిగారనేది మాకు స్పష్టంగా పత్రిక ద్వారాగా మా పెద్దల ద్వారాగా మరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి నేను తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మా కూటమి తరపునటువంటి గూడూరి వెంకటబాబు గారిని ఈ విషయానికి సంబంధించి మేమందరం మా పెద్దలందరూ రామయ్య గారు, అదేవిధంగా ఆదినారాయణ గారు, సూర్యనారాయణ, రమణ గారు, అదేవిధంగా బాదరయ్య గారు, వెంకటేశ్వర నాయక్ మేమందరం కూడా ఈ 2 రోజులు మేము విచారణ మేము చెప్పడం జరిగింది. బీజేపీ వాళ్ళని ఎవరిని కూడా మేము దూషించలేదు, ఎవరిని కూడా మేము కొట్టలేదు అనేది మాకు స్పష్టంగా ఈ యొక్క నివేదికలో తెలియటం జరిగింది. మమ్మల్ని కూడా రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వారు మరి తెలుసుకోమని చెప్పారు. మేము సమగ్రంగా తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవరన్నా గూడూరి వెంకటబాబు ఇన్ఛార్జి గారు ఏం చెప్పారంటే, మా మిత్రబంధటువంటి బీజేపీ జనసేన ఎప్పుడు మీకు అండగా ఉంటాం, అభివృద్ధి విషయంలో మీరు ఏమన్నా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు చేస్తారని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మరి కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వారు వెనక భాగం నుండి మా బీజేపీ పార్టీలో కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి దీనికి తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వారు తెలుగుదేశం పార్టీలో రావడానికి ఏం పని అండి? వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వారు తెలుగుదేశం రావడానికి ఏం పని, ఆఫీస్ రావడానికి ఏం పని? మా బీజేపీ కార్యకర్తలు వస్తారు, జనసేన కార్యకర్తలు వస్తారు, అభిమానులు వస్తారు, వివిధ పార్టీకి సంబంధించిన వాళ్ళు. నిన్న కేవలం జరిగేటువంటి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గురువారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అవార్డులపై జిల్లా కలెక్టర్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా వారితో మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి గత 15 రోజుల నుంచి జరుపుకుంటున్నామన్నారు. ఆఫ్ కోర్స్ బాబా జీవిత చరిత్ర కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఆ రోడ్ని అయితే మనం స్ట్రెంథెన్ చేయబోతాం. అయితే దీనికి కొంచెం ఫండ్స్ మనకి త్వరలో టూరిజం నుంచి కూడా వస్తాయి. దాన్ని కూడా డెవలప్మెంట్ అనేది మన ప్రణాళికలో ఉంటుందనే నమ్మినటువంటి వ్యక్తి. సో వారి అడుగుజాడల్లో మన కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర అనే మన స్వచ్ఛాంధ్ర మిషన్ని మనం రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. సో అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అవార్డ్స్ 2025కి గాను మన జిల్లాకి స్టేట్ లెవెల్లో 2 అవార్డ్స్ వచ్చినాయి. స్వచ్ఛ ఇండస్ట్రీస్లో భాగంగా కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కి అండ్ బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్గా ఎస్ దొడ్డప్ప, బురుగుపల్లి, కదిరి మండలం. సో ఇది స్టేట్ లెవెల్లో మనకి 2 అవార్డ్స్ వచ్చినాయి. అది అక్టోబర్ 6న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు అవార్డు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మనం ఒక 47 మందికి అవార్డ్స్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో గౌరవ మంత్రుల యొక్క ఆధ్వర్యంలో అవార్డుల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. అది పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు. సో ఇందులో కూడా మనం అన్ని అంటే స్వచ్ఛ మున్సిపాలిటీ, స్వచ్ఛ గ్రామ పంచాయత్, గ్రీన్ అంబాసిడర్స్, బెస్ట్ ఆఫీస్, బెస్ట్ స్కూల్, అన్ని రకాల సెక్షన్స్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం మనం చేపట్టబోతున్నాం. సో ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే తడి చెత్త, పొడి చెత్తని మనం వేరువేరుగా సేకరించడం, తర్వాత ప్లాస్టిక్ని నిషేధించడం గ్రామ స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ,
అదేవిధంగా మనం పర్యావరణం మీద అవగాహన పెంపొందించుకోవడం. సో అందుకని స్కూల్స్లోను కాలేజీలో కూడా ఈ పర్యావరణం మీద మన ఎస్ఏలు డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన ఇంటింటి నుంచి చెత్త సేకరణ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా ఎక్కడైనా మరుగుదొడ్లు కనుక లేకపోయినట్లయితే బహిరంగ మల విసర్జన చేయకుండా ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్స్ కానీ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ వారి దగ్గర ఫండ్స్ ఉన్నాయి, అది ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మనం ఒక మంచి స్వచ్ఛమైన గ్రీన్ సత్సాయి జిల్లా వైపు ముందుకు వెళ్ళడానికి మనందరం కలిసి కృషి చేయాలి. సో అందుకని ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పత్రికా సమావేశాన్ని పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. సార్, ప్లాస్టిక్ నిరోధానికి అంటే ప్లాస్టిక్ని అంటే ఏంటంటే మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఈ 30 మైక్రాన్స్ లేదా 40 మైక్రాన్స్ అబోవ్ ఉన్న ప్లాస్టిక్ని మనం వినియోగించుకోవచ్చు. బట్ మళ్ళీ రీయూజ్ చేస్తున్నటువంటి కొన్ని ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఫుడ్కి లేదంటే మన ఆరోగ్యాన్ని మీద కూడా చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. ప్రజల్లో కొంచెం అవగాహన లేమి ఉంది, ఎందుకంటే సులువుగా దాన్ని క్యారీ చేయడానికి అందరూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ దాన్ని ఒక్కరోజుగా మనం మార్చలేం కాబట్టి మనం ముఖ్యంగా ముందు వార్డు స్థాయిలో, తర్వాత కొంచెం కమర్షియల్గా ట్రేడ్స్ వాళ్ళతోటి మాట్లాడి ముఖ్యంగా మన పుట్టపర్తిని మాత్రం మనం ప్లాస్టిక్ ఫ్రీ చేయడానికి ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి నగరం. ఇక్కడ కొంచెం ప్రజల్లో కూడా చాలా వివేకంగా వారు ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఎక్కువగా క్లాత్ బ్యాగ్స్ కూడా అందుబాటులో పెడతాం. సో ఎక్కడైనా బజార్కి వెళ్ళినప్పుడు కూడా పాల క్యాన్ పట్టుకెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా టిఫిన్ కొనడానికి వెళ్ళినప్పుడు కూడా స్టీల్ బాక్సులు పట్టుకొని వెళ్ళడం కానీ, ఈవెన్ ఒక మోడల్గా ఏమనుకుంటున్నామంటే ఒక కియాస్క్, ఒక సెంటర్ ఉంటుంది, అక్కడ అన్ని స్టీల్ సామాన్లు కూడా ఉంటాయి. ఎవరు కావాల్స్తే వాళ్ళు అది తీసుకొని వెళ్ళి అద్దె చెల్లిస్తే చాలు. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు అవి వాడుతున్నారు. ఈవెన్ పేపర్ కప్స్ కూడా అంత మంచిది కాదని ఇప్పుడు కొన్ని సూచనలు అంటే వస్తున్నాయి, తెలియజేస్తున్నాయి రీసెర్చెస్. సో మనం ఏమైనా పేపర్ కప్స్ కూడా అంత శ్రేయోదాయకం కాదు. ఈవెన్ గాజు గ్లాసులు కానీ స్టీల్ గ్లాసులు కానీ వైపు వెళ్ళాలి. సో అవి కూడా మనం తక్కువ రేట్లో మహిళా సంఘాల ద్వారా, మెప్మా వాళ్ళ ద్వారా మనం ఒక టెంట్ హౌస్లో ఏమైతే సామాన్లు దొరుకుతాయో, అంటే ఒక పెళ్ళికి లేదంటే ఒక ఫంక్షన్కి కావాల్సిన సామాన్లు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా మనం అక్కడ అందుబాటులో పెడతాం. వాళ్ళు వాడుకొని మళ్ళీ అవి క్లీన్ చేసి మనకి ఇచ్చేస్తారు. వెరీ నామినల్ రేట్ తోటి కూడా అవి ప్రొవైడ్ చేసేలాగా మనం ఒక ఆలోచన చేయబోతున్నాం. అదేవిధంగా క్లాత్ బ్యాగ్స్ కూడా డిఆర్డిఏ ద్వారా జూట్ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ కూడా ఎక్కువగా అందుబాటులో పెడతాం. ముఖ్యంగా కొబ్బరికాయల దగ్గర కానీ, పూలు అమ్మే వాళ్ళు కానీ, లేదా కిరాణా కొట్ల వాళ్ళు కానీ. దసరా ఉత్సవం సందర్భంగా సైదాబాద్ మాతా మైదానంలోని శ్రీ 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 విజయదుర్గ మాతా దేవాలయం అమ్మవారిని పల్లకీపై ఊరేగించారు. ఉదయం దేవాలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు మూడుగుళ్ల మీదుగా రెడ్డి బస్తీ, ఏకలవ్య నగర్, చేపల మార్కెట్ మీదుగా కొనసాగింది. మేళతాళాలు, కళాకారుల భక్తి గేయాలు, మహిళలు, చిన్నారుల దాండియా నృత్యాలు ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఊరేగింపు సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేంజింగ్ మార్కెటింగ్ పేరుతో 16 కోట్ల వసూలు, 4 అరెస్ట్. రక్షణ రంగం అభివృద్ధికి వినూత్న వ్యవస్థ, రాజ్నాథ్ సింగ్. కీలక నిర్ణయం, రాష్ట్రవ్యాప్త పర్యటన వాయిదా. ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇదే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.